ఆ చర్చకు వచ్చున్నారు అనేది ఉంది. రఘురామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రఘురామ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రమ్మని పిలిచారనేది వాళ్ళ ఈవినింగ్ వచ్చిన న్యూస్. ఆయన రేపు సాయంత్రం బయలుదేరి ఢిల్లీ వస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్పాయి. బీజేపీ అధిష్టానం రమ్మన్నది అని. సో ఏంటి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ పొత్తు కుదురుతోంది, పొత్తు గురించే పిలిచారు అని అనుకోవచ్చా? ఉంటే ఎలా ఉండొచ్చు? మొదటిగా రెండు ప్రారంభ వాక్యాలు మీవి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఉన్నదే అందుకే గారు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బీజేపీ రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్నది, బీజేపీ అంటే జనాలు కుట్టేటట్టున్నారు, బీజేపీ పేరెత్తిదేని తిట్టేటట్టున్నారు అనేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతరకరం, దుర్మార్గం. అవి ఆ మాటలు మీరు అన్న దాంట్లో ఆ వెనకన్న రెండు మాటలు ఎవరన్నారో వాళ్ళ మీద కేసు పెట్టండి. కాదు, కొట్టేటట్టున్నారు, ప్రజలు తిట్టేటట్టున్నారు అని ఎవరన్నారో వాళ్ళ మీద సిబిఐకి ఇవ్వండి కేసు పెట్టి. అర్థం ఆ విధంగా ఉందన్నమాట. అట్లా చెప్పు. అదే దాని అర్థం ఏమన్నా, బీజేపీ అంటే తీవ్ర కోపంగా ఉన్నారు, బీజేపీ అంటే అంత ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా నాకెందుకో రఘు గారు నాకెందుకు అనిపిస్తుంది మీ మనసులో ఉన్న మాటలన్నీ నేను అన్నట్టుగా సృష్టిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే చెప్పేది, అది తెలివితేటలు అంటే అవే తెలివితేటలు, మీ సొంతం తెలివితేటలు కాబట్టి మీరు ఎలాగైనా మార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్చేస్తూ ఉంటారు. నేనంతా మీ ప్రారంభ వాక్యాలు ఏమున్నాయి, వ్యతిరేకత ఉన్నది, అయినప్పటికీ అంటే మా మీద జాలి పడిపోయి మేమేదో బేదముండా కొడుకులు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనుకునే మీరు జాలితోటి దయతోటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా బీజేపీ హైకమాండ్ భయపడిపోయి తులసిరెడ్డి గారు ఖచ్చితంగా రఘు కడుపు రగిలిపోతుంది బీజేపీ నాయకత్వం మీద. అందుకని నేను అడ్డం పెట్టుకుని ఆయన తిట్టేసుకుంటున్నాడు. మీరు అలా కాదు, మీరు చెప్పినవన్నీ అలాగే ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మేము పిలిపించుకుని భయపడిపోయి మా బాబు గారు వస్తేనే కానీ మాకు దిక్కుండదు ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉంది. అది కాదు జరిగిన విషయం, అది కానే కాదు. దేశవ్యాప్తంగా నేను చెప్తాను. అసలు విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిన్న పార్లమెంట్ లో చెప్పిన విషయాన్ని ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. ఏంటంటే దేశంలో ఉన్నటువంటి గతంలో మీకు 2014 ఎన్నికల్లో ముగ్గురం కలిసి వెళ్ళాం, విజయం సాధించాం. అదే విధంగా నితీష్ కుమార్ అక్కడ కలిసి ఉన్నాం, విజయం సాధించాం. అకాలీదళతో ఉన్నాము. ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరైతే వాజ్పేయి గారు ఉన్నారో వాళ్ళందరినీ 2014లో ఒక తాటిపైకి తెచ్చి మళ్ళీ మేము పోటీ చేసాం, అందరం గెలిచారు, అందరూ లబ్ధి పొందారు, అందరూ గెలిచారు. కలిసి ఉంటే కలదు సుఖం అనుకున్నారు. 18కి వచ్చేటప్పటికి మరి కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. 16